ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బూతుల పరంపరతో అప్పటి అధికార పార్టీ 11 స్థానాలకు పరిమితం అయ్యి ఇప్పుడు అసెంబ్లీ రావడానికి కూడా చాలా కష్టంగా ఉంది. కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ బూతులు విని తెలంగాణలో రాజకీయాలు కొంత విలువగా గౌరవంగా ఉన్నాయని భావించాం. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా ఆ బూతు రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అంటే ఇంకా ఆ స్థాయిలో బూతులు రాలేదు కానీ ఇంకా అక్కడ దాకా రాలేదు కానీ వేడి పుట్టిస్తున్నాయి. అసలు అవి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాయి అని అంటే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ జాతిపిత అని అంటుంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు బూతిపిత అనే దగ్గరికి తీసుకెళ్లారు. ఎవరు జాతిపిత ఎవరు బూతిపిత ఇది ఒక పెద్ద డిబేటబుల్ అంశం. వాస్తవంగా ఒక అంశాన్ని మనం మాట్లాడుకుంటే కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రిగా లేనప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో ఆయన కూడా కొంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలని పదాలని ఉపయోగించారు. అది ఆయన స్థాయికి సరైంది కాదు. సరే, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ లేక ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆయన కూడా కొన్ని సందర్భాలలో చాలా పొదునైనటువంటి కొన్ని వ్యాఖ్యలని ఆయన కూడా మాట్లాడారు. ఇద్దరూ మాట్లాడారు. ఆయన కొద్దిగా వయసు పెద్దవాడు కాబట్టి కొన్ని తగ్గారు, ఈయన కొన్ని పెంచారు. ఇద్దరూ కూడా ఆ విషయంలో కొంత పోటీతత్వంతో వ్యవహరించారు. సరే, ఇది ఇందుట్లో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని పక్కన పెడితే కానీ ఒక్కటైతే వాస్తవం, వాళ్ళని చాలామంది ప్రజలు నెక్స్ట్ వస్తున్నటువంటి జనరేషన్స్ లేదంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కానీ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు కానీ వాళ్ళని చాలా ఆదర్శవంతంగా తీసుకుంటారు. కానీ అంత ఆదర్శవంతంగా తీసుకొని వాళ్ళని అనుసరించాలి, వాళ్ళ ఆలోచనలను ఆచరించాలి అని ప్రజలు భావించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి వారు మాట్లాడేటువంటి భాష వలన వాళ్ళ స్థాయి ఎంతకి తగ్గుతుంది అనేటువంటి దాన్ని అంచనా వేయటంలో వాళ్ళు తప్పుటడుగు వేశారు. నిజంగా పాఠశాలల్లో క్లాసులు చెప్పేటప్పుడు వాళ్ళు గనక ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి బూతులు మాట్లాడకపోతే ఉపాధ్యాయులు వాళ్ళ గురించి కొన్ని కథలు లేదా కొన్ని జరిగినటువంటి పరిణామాలను చెప్పి వాళ్ళ స్థాయిని చాలా పెంచడానికి ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు బయట అసభ్యకరమైనటువంటి పదజాలాలను వాడారో అప్పుడు ఆ స్కూల్లో ఉపాధ్యాయుడు పిల్లలకి ఆ పాఠంలో వీళ్ళ పేర్లు చెప్పడానికి కూడా సందేహించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈయన కాదు అని మాట్లాడితే వాళ్ళు మొన్న అలా మాట్లాడారు కదా అని పిల్లలకు గుసగుసలు ఆడుకుంటే ఆ ఉపాధ్యాయుడు ఇంకా మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. అందుకని వాళ్ళ స్థాయిని వాళ్ళు తగ్గించుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తగ్గించుకున్నారు అని అంటే అది వాళ్ళు అంటే ఎంతో గొప్పగా ఉండాల్సినటువంటి స్థాయి నుంచి క్లాసుల్లో పిల్లలకు పాఠం చెప్పేటప్పుడు ఆలోచించాల్సిన సిగ్గుపడాల్సిన స్థాయికి తగ్గేరా అన్న విమర్శలు ఏర్పడుతున్నాయి. సరే, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాంటి బూతులు మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి బూతులు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీంతో మాట్లాడించారు. ఆ టీంతోటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టించారు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టించారు. అక్కడ అలా జరిగింది. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి వారే తొందరపడి కామెంట్స్ చేస్తున్నారా అనిపిస్తుంది. సరే, ఇక్కడ ఏంటంటే రాజకీయ నాయకులు గమనించాల్సినటువంటి అంశం పబ్లిక్ బూత్ టు పోలింగ్ బూత్. పబ్లిక్లో మీరు మాట్లాడేటువంటి బూతులని ప్రజలు స్వీకరించి ఆలోచించుకొని మనసులో ఉంచుకొని పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తరువాత మీ మాటలను గుర్తు చేసుకొని మీకు కాకుండా వేరే వాళ్ళకు ఓటు వేసి వస్తారు.
పబ్లిక్ బూత్ నుంచి పోలింగ్ బూత్ వరకు జరిగేటువంటి పరిణామాన్ని, ప్రజల యొక్క ఓటరు యొక్క నాడిని రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలి. మీరు పబ్లిక్లో మేము తిట్టాము కదా అని అనుకుంటే ప్రజలు పోలింగ్ బూత్లోకి ఆలోచనలు తీసుకువెళ్ళి తాట తీసి మడత పెట్టి పెట్టెలో వేసి వస్తారు. లేదు అని అంటే ఆ వేలుతో ఒక్క కన్ను పొడుస్తారు, పొడిసి వస్తారు. అంటే పొడవాల్సిన కాడ అవతల వాళ్ళు పొడవరు, ఇక్కడ పొడిసి వస్తారు ప్రేమతో. వాళ్ళ మీద కోపంతో, వీళ్ళ మీద ప్రేమతో పొడిసి వస్తారు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. రిజల్ట్లో పోవటమే. అలాగే మనం గమనిస్తే తెలంగాణ రాజకీయాల్లో అంటే ఎందుకనో మొత్తానికి ఈ మధ్య ఆ బైట్స్ వేయండి, ఆ బైట్స్ వేస్తే చాలా క్లారిటీ ఉండిద్ది. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. కేసీఆర్ గారు తెలంగాణ జాతి పితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతు పితగా పేరు తెచ్చు. నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను, కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడాడు. మాట్లాడింది నువ్వు, చెడగొట్టింది నువ్వు, రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు, బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు, నీతి సూత్రాలు నీతి వ్యాఖ్యలు నువ్వు వల్లిస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాకనే మాట్లాడతారు. ఆంజయ్ బాబు, ఈ సన్నాసి రండం అలాగే ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోకల్ ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డగలు చేస్తే చూసుకుంటూ అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాంధీ కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లప్పుడు నా కొడుకులతో నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు, టీవీలో వేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు. అరే సన్నాసుడ కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని వేప చెట్టు కట్టేసి లాగుల కొండలించి కొడతారని చెప్పి బోర్ల పక్కన పండబెట్టి తొక్కుతాం. మీరు బ్రోకర్లు వ్యవహరిస్తున్నారా? నేను బొందా చేస్తా, ఎట్లా చేస్తావా నాకు అర్థం. బొందా అని బోకే మేము అట్నే మాట్లాడతాం అంటే మీరు సిగ్గులేని దరిద్రులు అని అంటాం. ముండమోకానికి రాష్ట్రం జరిగిన అన్యాయం తెలుసా మీకు? 317 జీవో, నీ ముండ జీవో. అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం మేము. మీరు మురుగుతామంటే ఊకుంటామా? దాన్ని కూడా తిరిగి మాటలు మొర్రి మాటలు మాట్లాడుకుంటా, హౌలా పోసిగా లెక్క మాట్లాడుకుంటా, వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తాం. ఇదా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా? ఇంత సిగ్గులేని దరిద్రులు అంటే దేశానికి పుట్టిన కుక్కమూతి పిందే మీరు. సాయి సంసారి లచ్చి దొంగ బట్టి అంతి వచ్చి పిచ్చోరుడు, ఫిల్దీ లాంగ్వేజ్లు తిట్టుడు, దొంగ ముఖం కావాలంటున్నాను. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దాడతారండి దరిద్రులు. ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గులేదా? దాన్ని పట్టుకొని వీడు ఉద్యమం అట, బుడముడ ఉద్యమం ఇరిసి పోయిలో పెడతాం. ఎవడో కుక్కగాడు నక్కగాడు మాట్లాడతాడా కేసీఆర్ గురించి? నాకు అర్థం కాదు. ఎవడన్నా ఎడమకాలు కొడుకు వాడినానో నేను జైలేస్తాను కాదు కొడుకు ఏమన్నా దాని లెక్క. కొంతమంది బేవకూఫ్ గారు అదే పనిగా చెప్తున్నారు. ఎవడో పిచ్చి ఏదో బాగాలుగాడు చెప్తాడు, వాడు మాట్లాడుతాడు హౌలగాడు అన్నాడు, వాడు ఎవడో కుక్కగాడు చెప్తే ముందస్తే ఎన్నికలు పెడతాం మేము. చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట. గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. ఆ జాతిపిత ఎక్కడా? ఈ జాతిపిత ఎక్కడా? ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము, స్వతంత్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నా. త్యాగాలు చేసినోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా? తాగుబోతోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. ఆయన ఒక్క మాట అంటే ఈయన 100 మాటలు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలకి కొంత పొదునైన విమర్శలకు కూడా అవకాశం ఉండేది. కానీ అధికారంలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తతో మాట్లాడాలి. మనకి చిన్నప్పుడు చాలా ఒక మంచి మాట చెప్తుంటారు పెద్దవాళ్ళు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, ఊరు మంచిదైతే ఆ ప్రాంతం మంచిదవుతుంది. అందుకని నోరు అనేది ఎంత ప్రమాదమైంది? ఆ గ్రామంలో ఆ ఇంటి నుంచే ప్రారంభమవుతుంది.
అందుకని నోరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిగా వాళ్ళ జీవితాలు ఉంటాయి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అంతే మంచిగా ఉంటారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అంతే మంచిగా ఉంటారు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అంతే మంచిగా ఉంటారు. మరి అంత తెలవనటువంటి వాళ్ళు అయితే కాదు. కానీ ఇక్కడ ఇంకొకటి భలే అనిపిస్తూ ఉండిద్ది. వీళ్ళు తిట్టినప్పుడు ఏమన్నా వీళ్ళకి సమ్మగా ఉండిద్ది, అవతలని తిట్టినప్పుడు. అవతలని తిడితేనే నొప్పిగా ఉండిద్ది. ఎవరికైనా అంతే కదా. మీరు తిట్టినప్పుడు మీకు అది బాగుందని అనిపించినప్పుడు అవతలలో బాధపడతారు కదా. అవతలలో తిట్టినప్పుడు మీకు బాధ కలుగుతున్నప్పుడు మరి మొన్న మీరు తిట్టినప్పుడు వాళ్ళకదే బాధ కలిగింది కదా. ఇవన్నీ తెలియక కాదు. అంటే అధికారం ఉంది లేదా అధికారం కోసం పడేటువంటి ఒక తాపత్రయపు ప్రయాణంలో జరుగుతున్నటువంటి విచ్చలవిడితనం ప్రజలు గమనించరు అని అనుకుంటుంటారు. ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తారండి. మీరు అసలు ఏం మనం బయటలు కూడా వేయాల్సిన అవసరం లేదు. అప్పుడు కేసీఆర్ గారు ఏం మాట్లాడారని మన ఇంట్లో ఎవరన్నా ఒక మహిళని అడిగితే ఆయన ఎన్ని మాట్లాడాడయ్యా అని చెప్తారు. మీరు అసలు మనం మగవాళ్ళకన్నా ఆ పార్టీ ఈ పార్టీ లేదా అది ఇది ఎఫిలియేషన్స్ లేకపోతే ఈ గోల ఆ గోల ఇవన్నీ ఉంటాయి. ఆడవాళ్ళకి అవన్నీ కూడా తక్కువ గమనిస్తుంటారు. అన్నీ చక్కగా టీవీ పెట్టుకొని చక్కగా గమనించి వీళ్ళేం మాట్లాడారు వీళ్ళు ఎట్లున్నారు, వీళ్ళ భాష ఎట్లుంది, వీళ్ళ నడవడికి ఎట్లా ఉంది, వీళ్ళ వ్యవహారం ఎట్లుందని అన్నీ గమనించుకొని జాగ్రత్తగా తీసుకొని పబ్లిక్ బూత్ నుంచి పోలింగ్ బూత్లో తీసుకొని పోయి వేసి వస్తారు సైలెంట్గా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెబుతూనే ఉంటారు, పక్కన వాళ్ళు చెబుతూనే ఉంటారు, అన్నీ వింటానే ఉంటారు. చక్కగా పోయి వాళ్ళు వేయాల్సిన కాడ వేసి వచ్చేస్తారు, దోలు తీర్చి అవతల పడేస్తారు. అందుకని ఇప్పటికైనా రాజకీయ నాయకులు మారాలని, కొంచెం విలువైనటువంటి రాజకీయాలతో విలువైనటువంటి గౌరవమైనటువంటి భాషతో వ్యవహరించాలని ప్రజల తరపున కోరుకుందాం. అంతకంటే ఏం చేయగలుగుతాం? శిక్షలు వేయగలుగుతామా? లేదు. మాట్లాడకపోతే ఎవరు వేస్తారు శిక్షలో? ప్రజలు వేస్తారు శిక్షలో. ఐసి గారు ఏమండి, జాతిపిత నుంచి బూతుపిత నుంచి తాగుబోతు పిత, ఏమీ పితలాటకం అండి ఈ గోలేందండి. వంశీ గారు అంటే జనరల్గా రాజకీయాల్లో ఎందుకంటే పబ్లిక్లో ఉన్నప్పుడు కానీ మరింత పబ్లిక్ని ఏమంటారు ఒక మాస్ని ఆకర్షించడం కోసం వాడే భాష అనేది ఓకే. అంటే ఎదుట ప్రత్యర్థుల్ని లేదంటే వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడంలో ఒక అడుగు శృతి మించడము, లేదంటే ఉద్యమ కాలంలో ఉద్యమాన్ని ఇటు తెలంగాణ ఉద్యమాన్ని మోటివేట్ చేయడంలో మిగిలిన వాళ్ళ మీద మాట్లాడడము, ఇలాంటివన్నీ కూడా అందరూ సహించారు వంశీ గారు. ఎక్కడ ఎవరు కూడా తప్పు పట్ల. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈవెన్ ఇటు వైసీపీ లేదా టీడీపీ లేదా ఇతర పార్టీలు కూడా ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకునే అప్పుడు ఒక అడుగు ముందు జారినా నోరు జారినా ఎవరు కూడా తప్పు పట్టలేదు వంశీ గారు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఇది మొత్తం కూడా బూమరాంగ్ అయ్యి జనాలు మీరు అన్నారు కదా ఇంతకు ముందు బూత్లోకి వెళ్ళి ఈ బూతుల మీద బుద్ధి చెప్తారని, ఎప్పుడు బుద్ధి చెప్పారంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కనీసం చంద్రబాబు నాయుడు గారిని గతంలో వాళ్ళ మదర్ గురించి ఫాదర్ గురించి ఇలా అన్నా కానీ ఎవరు కూడా ఎందుకో అంటే ఎక్కడ వీళ్ళు రిటార్ట్ అవ్వలేదు వంశీ గారు. కానీ ఎప్పుడైతే భువనేశ్వరి గారి గురించి చాలా నీచమైన కామెంట్ చేశారు అక్కడ జనం అందరూ కూడా రివర్స్ అయ్యారు వంశీ గారు. ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లోకి సంబంధం లేని కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి మరి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసినప్పుడు ఎవరైనా కానీ జనం అంతా కూడా ఆలోచిస్తారు వంశీ గారు. అదే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అదే అంశము ఇక్కడ ఈ మధ్య కాలంలో ఒక రైతు పేరుతోటి ఖమ్మం జిల్లాలోనో ఎక్కడో ఒక రైతుతోటి మాట్లాడించినప్పుడు ఆ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల గురించి చాలా అసభ్యంగా మాట్లాడారు వంశీ గారు. ఆ అసభ్యంగా మాట్లాడినప్పుడు ఇక్కడ ఇది మొత్తం కూడా ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇందులో ఇటు రేవంత్ రెడ్డి అలా మాట్లాడించడం తప్పు కదా, ఎవరైనా కానీ అది తప్పు కదా. మీడియాకైనా ఎంత బాధ్యత ఉంది. చివరికి వాళ్ళ మీడియా అంతా అటువంటి మాటల్ని అటువంటి వాటన్నిటిని తలదించుకునే పరిస్థితి లేదా వివాదంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. కొంచెం బాధ్యత ఉండాలి కదా. అంటే ఒకళ్ళనొకళ్ళు అనుకున్నప్పుడు ఎవరు కూడా
ఫీల్ కాలేదు వంశీ గారు. ఎందుకంటే కేసీఆర్ గారి గురించి ఇటు రేవంత్ రెడ్డి గారు అన్నారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి గురించి కేసీఆర్, లేదంటే కేటీఆర్, హరీష్ రావు గారు, ఇలా ఎవరు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకునేప్పుడు ఎక్కడా కూడా ఎవరు కూడా దాని మీద వ్యతిరేకత రాలేదు వంశీ గారు. అదొక అంటే రాజకీయ పరమైన పోరాటంగానే చూశారు. సరే ఒక మాట కొంచెం ముందుకు వచ్చినా అది కింద స్థాయి మాస్ శ్రేణుల్ని ఆకర్షించడం కోసం మాట్లాడారని అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే కుటుంబ సభ్యుల్ని లాగారో ఇది మొత్తం వ్యవహారం గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే అయిందో ఇక్కడ కూడా అలానే పరిస్థితి మొత్తం కూడా వస్తోంది వంశీ గారు. తెలంగాణ ఉద్యమంలో ఏమైనా ఒక మాట తూలినా ఏదైనా అదొక ఉద్యమ నినాదంగానే ఉంది. రాజకీయాల్లో కూడా ఉద్యమ నినాదాలు అనేవి రాజకీయాల్లో కూడా రిఫ్లెక్ట్ అయినాయి వంశీ గారు. ఎందుకంటే ఇక్కడ ఉద్యమం ద్వారా సాధించుకున్న రాష్ట్రం కాబట్టి ఆ చైతన్యం ఉన్న రాష్ట్రం. కానీ అందులో కూడా మళ్ళీ ఇలాంటి ఒక పరిణామాలు రావడం అనేది నిజంగానే దాని మీద ఖచ్చితంగా అందరూ ఆలోచించాలి వంశీ గారు. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వంశీ గారు, ఈ యొక్క రాజకీయ నాయకులు ఈ యొక్క బూతు అనే దానికి ఎందుకని అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? ప్రజల సమస్యలు, అభివృద్ధి అన్న విషయాలను పక్కన పెట్టి అంటే కొంచెం మనం చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ మనుషులకి అహంకారం పనికిరాదండి. అధికారంలో ఉన్నప్పుడు అస్సలు అహంకారం అస్సలు పనికిరాదు, అసలు మంచిది కాదు. ప్రజలు ఎంతో నమ్మితేనే వాళ్ళని గెలిపించేది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అహంభావం కానీ అహంకారం కానీ ఎప్పుడైతే అవి వచ్చి తలకి కొట్టుకుంటూ ఉంటాయో అప్పుడు పతనం మొదలవుతూ ఉంటుంది. ఓడిపోతుంటారు, మళ్ళీ ఇంకొకరికి ఇస్తారు. వాళ్ళు మళ్ళీ అట్లాంటి భావంతో ఉంటే మళ్ళీ వీళ్ళని తగ్గించి వాళ్ళని పెంచుతుంటారు. ఎందుకంటే పార్టీలకు వాళ్ళకి ప్లేస్ ఉండే వ్యవస్థ సిస్టమ్ అదే కాబట్టి. చూద్దాం. శ్రీకాంత్ ఉన్నారని. శ్రీకాంత్, ఏంటి ఎంతవరకు వచ్చింది బూతుల పంచాంగం? గుడ్ ఈవినింగ్. బూతుల పంచాంగం ఎంతవరకు వచ్చింది? సార్, ఈ రాజకీయ నేతల మాటలు ఇటీవల సార్ జుగుప్సకరంగా ఉంటున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందాక మీరు కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు సార్. నిజంగా కూడా పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధించేటప్పుడు లీడర్లకు సంబంధించి చెప్పాలంటే వీరు మాట్లాడే భాషను బట్టి వారికి వీళ్ళ గురించి ఏమని చెప్పాలనేది కూడా ఆలోచన చేసే పరిస్థితి నెలకొంది సార్. ఎందుకంటే అట్లాంటి భాషను వాడుతున్న నేపథ్యంలో ఇది చర్చకు దారితీసిన సార్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కూడా చెప్పాలి సార్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, టాపిక్ కూడా సార్ ఇది. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఇటీవల మాట్లాడుతున్న లీడర్లు మాట్లాడుతున్నాయి సోషల్ మీడియా కాబట్టి ప్రతి స్కూల్ పిల్లాడు కావచ్చు, కాలేజీ కావచ్చు, సెల్ ఫోన్ కంపల్సరీగా వాడుతున్న పరిస్థితి. ఇంట్లో క్యాజువల్గా ఆ సెల్ ఫోన్ వాడుతున్న సందర్భంలో ఇట్లాంటి మాటలు కనుక వాళ్ళు వింటే దీనికి ప్రభావం అయ్యే అవకాశం ఉంది. దీనికి అట్లాంటి ఆ భాషను అలవాటు చేసుకునే ప్రమాదం ఉంది. అంటే సొసైటీ రాను ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా దాపరించే అవకాశం ఉంది సార్. సో ఈ నేపథ్యంలో పక్ష పార్టీలు సార్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏమైనా సార్ ఇప్పుడు చిట్ చాట్లో సార్ మెయిన్గా సార్ ఇప్పుడు చిట్ చాట్లు చేస్తున్నారు లీడర్లు. చాలా అంశాలు ప్రస్తావిస్తారు, చాలా అంశాలు చెప్తారు. మీడియా ఏదైనా ప్రసారం చేయగానే మేము దాన్ని మీడియా వక్రీకరించింది మేము అనలేదంటారు సార్. ఈరోజు కేటీఆర్ చిట్ చాట్ చేశారు సార్. సీఎం రేవంత్ రెడ్డి గురించి చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము కూడా చాలా చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి బయటేమో అసెంబ్లీకి వచ్చేసరికి తన దాకా వస్తే కానీ తనకు తెలియలేదు. తన కుటుంబం ఉన్న గురించి ఇప్పుడు యాదకొచ్చింది. గతంలో మా గురించి మా కుటుంబం ఉంది అని, మాకు పిల్లలు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుకు రాలేదా అంటూ కేటీఆర్ చేస్తూనే కొన్ని మాకు కూడా మై హోమ్ భుజా లాంటి ప్లేసెస్ తెలుసు, ఇటు సొసైటీకి సంబంధించి సాగర్ సొసైటీకి సంబంధించిన ఆ ప్లేసెస్ తెలుసు, ఆయన సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళే ఆ ప్లేసెస్ తెలుసు, 5 గంటలకు వెళ్తాడని చెప్పి తనకు సంబంధించిన ఆధారాలు ఫోటోలు కూడా బయట పెడదాం అంటూ ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు సార్. మేము సమయం వచ్చినప్పుడు బయట పెడతామంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి నెలకొంది. అయితే ఇది చెప్పినప్పటికీ సార్ రేపు మీడియా కనుక ప్రస్తావిస్తే మేము వేరే అన్నామని చెప్పి ఏర్పడే అవకాశం ఉంది సార్. ఎందుకంటే ప్రతిసారి నేతలు చిట్ చాట్లో వాళ్ళు చెప్పాల్సుకున్న అంశాలు అన్నీ చెప్తారు సార్. చెప్పిన తర్వాత మీడియా దీన్ని వక్రీకరించింది అంటారు. ఎందుకంటే అందరూ మీడియా పర్సన్స్ ఉంటారు, అందరి ముందే చిట్ చాట్ చేస్తారు. దాన్ని మనం యథావిధిగా మనం వారు చెప్పిన దాన్ని కొన్ని వారు చెప్పిన మాటలు ఏవైతే తగ్గించే విషయాన్ని మనమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం సార్. కానీ మీడియాకు కూడా కొంత నియంత్రణ ఉండాలి. వాళ్ళు ఏది పడితే అది చెప్తే వాళ్ళు బయట ప్రచారం చేయాలని చెప్పిన వాటిని వేయకుండా కూడా మీడియాకు కూడా కొంత నియంత్రణ అవసరం. సరే చూద్దాం, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళ అవసరం తగ్గట్టు వాళ్ళ మీద కోపంతో ఏదో ఒకటి ముందైతే ఏమంటాము బురద వేస్తారు. అది కడుక్కోవాల్సింది ఎవరు?
అవతల వాళ్ళు ఆ బుర్ర కడుక్కోవడానికి ఏం చేస్తారు, వాళ్ళు వేసిన బురద కంటే వీళ్ళు ఇంకొంచెం పెద్ద బురద తీసుకొని వేస్తారు. ఈ పెద్ద బురద కంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇంకొంచెం పెద్ద బురద వేసి దీనికంటే ఇంకా పనికి మళ్ళీ ఏదైనా పేడగడ్డ తీసుకొని మళ్ళీ వాళ్ళు వేస్తారు. వాళ్ళు అంతకంటే ఇంకా దరిద్రం తీసుకొని వేస్తారు. అంటే ఆ రకంగా వేసి ఏం చేస్తారు, చివరికి వీళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని వీళ్ళు పూసుకుంటారు, వాళ్ళు పూసుకుంటారు. వీళ్ళు అనకుండా ఉంటే వాళ్ళు అనరు కదా, వాళ్ళు అనకుండా ఉంటే వీళ్ళు అనరు కదా. సరే వాళ్ళు అన్నారు అనుకో ఒకసారి, అది తప్పు, అలా మాట్లాడకూడదు, సంస్కారం కాదని చెప్పి వదిలేస్తే బాగుంటుంది కదా. అలా ఆ మాత్రం విజ్ఞత లేకపోతే ఎట్లా, ఆ మాత్రం సంస్కారం లేకపోతే ఎట్లా? ఈ స్థాయిలో ఉండి ఇంత రాష్ట్రాలని నడిపిస్తూ, ఇంతమంది ప్రజల్ని నడిపిస్తూ, ఇంత పెద్ద విజన్ చేస్తూ, ఇంత పెద్ద డెవలప్ చేస్తూ, ఇంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది విజ్ఞప్తి. సరే, ఓకే, రైట్. నెక్స్ట్